అందరికీ నమస్కారం. చాలా వరకు యంత్రాల్లో మనకు అంకెలు కనిపిస్తూ ఉంటాయి. మరి అంకెల్లో ఉన్న ఆంతర్యం ఏమిటి అనే దాని మీద వివరించడానికి మన అతిథిగా శ్రీ విద్యా ఉపాసకులు బ్రహ్మశ్రీ ఈదర శివశంకర శాస్త్రి గారు వచ్చారు. ఆయనతో మాట్లాడి వివరాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. సార్, చాలా యంత్రాల్లో ఇప్పుడు రాహు యంత్రం కానీ కేతు యంత్రం కానీ కొన్ని అంకెలు కనిపిస్తూ ఉంటాయి. అంటే అంకెలు వెనకాల ఉన్న ఆంతర్యం ఏంటి? అసలు అంకెలతో ఉన్న యంత్రాలు పనిచేస్తాయా లేదా? వందే గురుపద ద్వంద్వం అవాంగ్మానసగోచరం రక్తశుక్ల ప్రభామిశ్రమ తర్కీయం త్రైపురం మహః ఆవంచవం శకలశాంబుధి పూర్ణచంద్రం మంత్రజ్ఞశేఖర విభుం మహనీయమూర్తిం శ్రీ బాలకృష్ణ గురుదేవ పదారవిందం సంపూజయామ్యనుదినం దృఢభక్తి పుష్పై. సంఖ్యాయంత్రములు అని కొన్ని ఉన్నాయి. అంటే యంత్రములలో సంఖ్య వేసేవి, వాటిని సంఖ్యాయంత్రములు అంటారు. అవి సాధారణంగా ఆ సంఖ్యాయంత్రములు ఎటువైపు నుంచి కూడినా కూడా ఒకటే సంఖ్య రావాలి. ఆ రకంగా అంకెలను వేసుకోవాలి. అవి అసలు యంత్రములో వేసేది ఒక మంత్రమో కొన్ని బీజాక్షరాలు ఉంటాయి. ఆ బీజాక్షరాల గర్భములో మధ్యలో సంఖ్యలు వేయాలి. అది శాస్త్ర నియమం. అది ఇప్పుడు శూరిణి యంత్రం వేశారు, శూరిణి మంత్రం రాస్తాడు. ఆ మంత్రములో ఉండే అక్షరాలు ఒక్కొక్క అక్షరము రాస్తారు గడులలో. ఆ అక్షరము మధ్యలో ఈ సంఖ్య వేయాలి. ఓకే. ఈ సంఖ్యలన్నీ ఎటు కూడినా ఒకటే వచ్చేట్లుగా ఉండాలి. మూలల నుంచి కూడినా, నిలువుగా కూడినా, అడ్డంగా కూడినా ఒకటే రావాలి. అట్లా వస్తే వాటికి కొన్ని సంఖ్యలకు కొన్ని ప్రయోజనాలు చెప్పబడ్డాయి మంత్రశాస్త్రములో. శతమున సుతవృద్ధి, ఆ సంఖ్యలు ఎటుకూడినా 100 వచ్చేట్లు గనక ఒక యంత్రం వేసామనుకోండి, అది సుతవృద్ధి, సంతానం కలిగేదానికి అది ఫలాన్ని ఇస్తుంది. అది అందువల్ల సంతానం కోసం వేసే యంత్రాలలో 100 వచ్చే సంఖ్యాయంత్రం వేయమన్నారు. చౌసీతి గోవృద్ధి, బాహుత్తరిని పరగ చూలు నిల్చు, 44 నాతిముట్టును గనును, 74 ఏ గ్రహంబును విడుచని, ఇట్లా కొన్ని ఏదో పద్యాలు ఉన్నాయి. వాటికి నేను అంతా చెప్పటంలే, అవి అంతా పెద్ద విషయాలు. 54 వచ్చేట్టు కనుక వేసినట్లయితే గ్రహం వదిలిపెట్టిపోతుంది. 36 వచ్చేట్లయితే స్తంభనం. ఇట్లా ఒక్కొక్క సంఖ్య ఎటు కూడితే అటు వచ్చేట్లుగా ఆ సంఖ్యకు విలువ ఉంది. ఆ సంఖ్యకు ఒక ఫలితం చెప్పబడి ఉన్నది శాస్త్రంలో. కాబట్టి అవి సంఖ్యాయంత్రాలు వేస్తారు. కొంతమంది ఆ మంత్రాలు, ఆ బీజాక్షరాలు అవి లేకున్నా ఒట్టి సంఖ్యలు వేసిస్తుంటారు. వాటి వల్ల కూడా కొంతవరకు ఉపయోగం ఉంటుంది. కానీ అసలు వేయవలసిన పద్ధతి ఒట్టి సంఖ్యల కంటే దానికి సంబంధించిన యంత్రం వేస్తూ ఆ యంత్రములో ఈ సంఖ్యలను ఇమిట్ చేయటం ఉత్తమమైన పద్ధతి. అది సంఖ్యాయంత్రాలను గురించి. అయితే కొంతమంది దేవుళ్లకు కొన్ని సంఖ్యలు ఉన్నాయి. ఓకే. ఇప్పుడు శివుడు ఉన్నాడు, ఏకాదశ రుద్రులు, 12 ఆదిత్యులు, పంచముఖ ఆంజనేయం 5 ముఖాలు. ఆంజనేయుడికి 5 ప్రియమైన సంఖ్య. ఎందుకంటే 5 ముఖాలు. ఆయన పూజలు కొన్ని ప్రత్యేకమైన మంత్రాలు చేసేటప్పుడు 5 దీపాలు దానం ఇవ్వటము, 5 అరటిపళ్ళు నైవేద్యం పెట్టటము, ఇట్లా 5కు సంబంధించిన కొన్ని విషయాలు ముఖ్యమైనవి ఉన్నాయి. శివుడికి 11 అనగానే మనం 11 వేయటం కాదు, అంటే ఆ సంఖ్యలకు కొన్ని విలువలు ఉన్నాయన్నమాట. అది ఏకాదశ రుద్రాభిషేకము. అట్లా సంఖ్యలకు కూడా ఒక ప్రతిపత్తి చెప్పబడి ఉన్నది. అదే రకంగా మంత్రశాస్త్రంలో కూడా ఇక్కడ ఈ సంఖ్యలకు ఒక పద్ధతి చెప్పబడి ఉన్నది. ఈ యంత్రాలు వేసుకునేదానికి కూడా కొన్ని ఉద్ధార శ్లోకాలు ఉన్నాయి. భానులందొక్కటి, పావకంబుల 2, రసముల 3, ఏకాదశమున 4, మనువులంద 5, మరి శరములంద 6, యుగముల 7. ఇట్లా ఏ సంఖ్యలు ఎక్కడ వేసుకొని దాన్ని తయారు చేసుకునేదానికి విధానాలు చెప్పబడి ఉన్నాయి. అష్టైక శూన్యం, దశరుద్ర శూన్యం, 4 పంచద్వయ సప్తరంధ్రాహ శూన్యం శూన్యం, 12 షట్త్రికోణకం, నాగార్జునోయం మునయో వదంతి అని నాగార్జునుడు చెప్పిన యంత్రాలని ఉన్నాయి. వరరుచి వాక్యాలని, వరరుచి చెప్పిన యంత్రాలని ఉన్నాయి. వీటికి సంఖ్యాయంత్రాలను గురించి. ఈ మంత్రానికి అర్థం ఏంటి అంటే, ఈ మంత్రానికి అంటే అష్టైక శూన్యం 8 1 ఖాళీ, దశరుద్ర శూన్యం 10, మళ్ళా రెండో లైన్లో దశ రుద్ర శూన్యం, దశ రుద్ర అంటే 11, శూన్యం అంటే ఖాళీ, 4 పంచద్వయ 4 5,
ద్వయ 2, సప్త 7, రంధ్రాహ 9, శూన్యం శూన్యం ద్వాదశ షట్ త్రికోణకం. ద్వాదశ అంటే 12, 6 అంటే షట్ అంటే 6, త్రికోణం అంటే 3. ఇవి వేసుకున్నాం. ఇవి ఫార్మెట్ అన్నమాట. ఇవి కాన్స్టెంట్గా ఉంటాయి ఈ అంకెలు, ఇంకా ఇవి కదలవు. ఇప్పుడు మీరు 54 వచ్చేట్లు వేయాలి. ఏ లైనుకు ఆ లైను కూడి ఈ ముందు వేసుకున్న కాన్స్టెంట్ నంబర్స్ను ఆ 54లో తీసేసి ఆ వచ్చిన సంఖ్యను ఆ ఖాళీలో వేసేది. ఓకే, ఇట్లా వేసుకుంటే 54 యంత్రం వస్తుంది. అట్లా 54 యంత్రము 36 యంత్రము వచ్చేదానికి ఉద్ధారాలు చెప్పబడ్డాయి అన్నమాట. అవి ఇవి. ఓకే, అదే ఇందాక చెప్పాను, భానులందు 1, 12వ ఇంట్లో 1 రాయాలి. పావకంబుల 2, పావకం అంటే అగ్నిహోత్రుడు అంటే 3వ స్థానములో 2, భానులందు 1, పావకంబుల 2, రసముల 3, రసములు అంటే రసములు 6 రుచులు కదా, అందులో 6వ ఇంట్లో 3, భానులందు 1, పావకంబుల 2, రసముల 3, ఏకాదశమున 4 అని ఇట్లా దానికి. భానులందు 1, పావకంబుల 2, రసముల 3, ఏకాదశమున 4, మనువులందు 5, మనువులంటే 14 మంది మనువులు కాబట్టి 14వ గడిలో 5, మరి శరములందు 6, శరములంటే బాణాలు, మన్మధుడి బాణాలు 5, 5వ ఇంట్లో 6. ఓకే, ఈ అంకెలు వేసుకుంటారు. ఇవి కాన్స్టెంట్గా ఉంటాయి. ఇంకా ఏ రాశి అడిగినా ఆ రాశిని అర్థించి తరతరంబులను 1 తప్పుకొనొచ్చు. అంటే ఏ రాశిని అడుగుతాడో 54 కావాలని అడిగాడు అనుకోండి, దాన్ని సగము చేసి ఒక్కొక్కటి తగ్గించుకుంటూ మిగతా గళ్ళల్లో వేసే పద్ధతి ఉంటుంది. ఓకే, ఇట్లా చేసుకుంటే ఆ యంత్రం వస్తుంది. అది మంత్రశాస్త్రజ్ఞులు వాళ్ళు ఆ యంత్రాలు వేసే వాళ్ళకు అవి నోటెడ్ ఉంటాయి. ఓకే, అవి చేస్తుంటారు. అది సంఖ్యా యంత్రాలను గురించి. అంటే యంత్రాలు వేసేటప్పుడు కూడా మళ్ళీ మంత్రాలతో అనుష్ఠానం చేయాలండి. అది ఆ యంత్రానికి ఆ దేవత ఏ యంత్రం వేస్తున్నామో ఆ దేవతను ఆ యంత్రం మీదకి ఆవాహన చేయటము, ప్రాణప్రతిష్ఠ, షోడశోపచార పూజలు చేసి ఆ దేవత ఆ యంత్రం మీద ఉన్నట్లు భావించి దానికి పూజలు చేసి దాన్ని తావీజులో పెట్టి ఇస్తారు. ఇస్తే నిలబడిపోతుంది. అయితే ఇప్పుడు తగ్గింది. పూర్వం రోజులలో హద్దు చీటీలు అంటుండేది. భూత వైద్యుల దగ్గరికి వస్తే హద్దు చీటీ ఇవ్వమని అడిగేది. హద్దు చీటీ అంటే ఒకరికి గ్రహం ఒంటి మీదకి వస్తుంది అనుకోండి, ఈయన చెయ్యగలడా చెయ్యలేడా అని మనకు ఎట్లా తెలుస్తుంది? అందువల్ల 4 రోజులు ఆగేట్టుగా ఒక యంత్రం వేసిస్తాడు. అది కడితే 4 రోజులు రాదు. దాని మీద 10 రోజులు రాస్తే 10 రోజులు రాదు, తర్వాత వస్తుంది. ఓకే, దాన్ని హద్దు చీటి. ఇన్ని రోజుల వరకు రాకూడదంటే అన్ని రోజుల వరకు రాదు. పూర్తిగా రాకుండా ఉండాలంటే పక్కా యంత్రం తయారు చేసి ఇస్తారు. ఓకే, ఇంకా ఎప్పటికీ రాదు. అట్లా పూర్వం హద్దు చీటీలు ఇచ్చేవాళ్ళు, అడిగేవాళ్ళు కూడా హద్దు చీటీ ఇవ్వండి. ఇది ఒక వారం రోజులకు హద్దు చీటీ ఇస్తున్నానంటాడు. ఆ వారం రోజులు రాదు, నిలబడిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ వస్తుంది ఆ యంత్రం ఉన్నప్పటికీ. ఓకే, అట్లాంటివి కూడా ఉన్నాయి మంత్రశాస్త్రంలో. అది ఇదివరకు ఉండేది, ఇప్పుడు ఎవరు అవన్నీ చేయటం లేదు. ఇప్పుడు ఆ యంత్రాలు కూడా ఇదివరకు ఉన్నవి ఇప్పుడు ఎందుకు లేకుండా పోయినాయి అంటే ఏం చెప్తారు? చెయ్యటం లేదు, ఎవరు వాడటం వాడుకలో పోయినాయి. యంత్రము కూడా ముందుగా తయారు చేసి పెట్టుకొని అది ఇస్తున్నారు ఇప్పుడు. లేకపోతే అసలు ఆ బాధ ఉన్నవాళ్ళు రావటం, వాళ్ళు వచ్చి కూర్చోటం, వాళ్ళ ఎదురుగా ఆ యంత్రం రాయటము, దాన్ని పూజ చేయటము, కొబ్బరికాయ కొట్టడం, దాని ప్రాణప్రతిష్ఠ పూజ చేసి తావీజులో పెట్టి అప్పటికప్పుడు ఇవ్వటం, ఇట్లా ఉండేది. రాను ఏమైందంటే ఆ టైము రావటం ఇవన్నీ కుదరటంలే. రెడీగా ఉన్నది ఏదో ఒకటి ఇస్తున్నారు. అందువల్ల కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి వాటి వల్ల. ఒక్కోసారి పని చేయకపోవటం వల్ల కూడా ఇక పని చేయటం అంటే మనం ఇచ్చే యంత్రము దానికి తగినంత జపము అది చేయటము వీలు కాదు. ఒక్కొక్కసారి వాళ్ళకి అప్పటికప్పుడు కావాలి. 10 రోజులు జపాలు చేయాలంటే ఇంట్లో కూర్చొని రోజు ఒక 1000 జపం చేయాలన్నా కూడా 2-3 గంటలు పడుతుంది. అవును, మరి ఆ 2-3 గంటలకు తగినంత వాళ్ళు ఇవ్వాలి కదా, లేకపోతే ఏం చేస్తారు వీళ్ళైనా? తిండికి జరగాలి కదా. అందువల్ల అవి తగ్గినాయి. ఓకే, ఊరికే యంత్రమే కదా అనుకుంటారు. యంత్రం ఇస్తే తీసుకెళ్ళిపోతారు, కానీ తీసుకొని పోతారు. దానికి ఏముంది మరి? ఇచ్చినా ఎంత ఇస్తారు? 1000 రూపాయలు ఇస్తారు. ఏమవుతుంది వీళ్ళకు 1000 రూపాయలు? ఎన్ని రోజులు కష్టపడాలి దానికోసం? అవును. అందువల్ల కొన్ని ఇటువంటివి తగ్గినాయి. వాడుకలో తగ్గేదానికి ఇది కారణం. ఓకే గురుగారు, నమస్తే అండి.